హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంటి మేడ పైన నేను వేసిన కూరగాయల మొక్కలు, ఆకుకూర మొక్కల్ని చూపించబోతున్నాను. అలాగే ఏమేం కూరగాయలు కాసాయో కూడా ఈ వీడియోలో చూద్దాము. ఈ టమాటా మొక్కలకి కాయలు బరువైపోయి మొక్కలు కింద పడిపోయాయి, అందుకే కర్రలు పెట్టాము. వీటికి ఒక 3 kgs వరకే కాయలు వచ్చాయండి. ఇంకా 1 kg ఉన్నాయి కోసే ఇవాళ. పచ్చివి కూడా ఉన్నాయి. టమాటా మొక్కలు 3 months వరకే మనకు కాపు ఉంటుందండి, కానీ వంగ మొక్కలు అలా కాదు. కాబట్టి నేను టమాటాస్కి రైస్ బ్యాగ్స్, వేస్ట్ బకెటస్ ఉంటే పెట్టేశాను. అలాగే వంగ మొక్కలకు మాత్రం బయట మనకి 50 రూపీస్కి టబ్స్ దొరుకుతాయి కదా, ఆ టబ్స్లలో ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క టబ్ పెట్టేశాను. ఇక్కడైతే పుదీనా వేసానండి. మొక్కలు పెంచుకోవడానికి వీలుగా ఉంటే బయట కొనే కంటే కూడా ఇలా ఆర్గానిక్గా ఇంట్లోనే పెంచుకోండి, చాలా మంచిది హెల్త్కి. అన్నీ పెంచుకోలేకపోయినా మనం కనీసం ఆకుకూరలైనా పెంచుకోవచ్చండి. మెంతికూర, పుదీనా, కొత్తిమీర ఇలాంటివన్నీ ఈజీగా పెంచుకోవచ్చు. ఎంతైనా మన చేతులతో నాటిన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కోసుకొని తింటుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. వంకాయలు చూసారా, గుత్తులు గుత్తులుగా అసలు ఎన్ని కాసాయో, ఎంత బాగున్నాయో అసలు మొక్కలు కూడా. పువ్వులు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. అయితే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ లేదా వెజిటేబుల్స్ ఏవైనా సరే బాగా మొక్కలు పెరిగి కాయలు కాయాలంటే ఒక చిన్న టిప్ అండి. మనం బియ్యం కడిగినప్పుడు, కందిపప్పు, మినప్పప్పు కడిగినప్పుడు వాటర్ వస్తాయి కదండి, అవన్నీ సింక్లో పడేయకుండా మనం మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు ఆ నీళ్ళల్లో ఈ వాటర్ కూడా కలిపేసి మొక్కలు కనుక వేశారనుకోండి, మొక్కలు బాగా పెరుగుతాయి, కాయలు కూడా చాలా బాగా కాస్తాయండి. పూల మొక్కలకు వేసినా సరే పువ్వులు కూడా చాలా బాగా కాస్తాయి. ఇంకో టిప్ కూడా ఉందండి. ఏంటంటే మనము ఉల్లిపాయలు, టమాటోస్ ఏవైనా కూరగాయలు కట్ చేసినప్పుడు, ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు ఆ వేస్టేజ్ ఉంటుంది కదా, అదంతా కూడా మనం డస్ట్బిన్లో వేసేయకుండా ఇలా మొక్కల మొదట్లలో వేసామనుకోండి, మొక్కలకి చాలా బలం వస్తుందండి, చాలా బాగా కాయలు కాస్తాయి. నేనైతే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మొత్తం వెజిటేబుల్ వేస్టేజ్ కానివ్వండి, అలాగే మనం బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా వేస్తూ ఉంటానండి. సాయంత్రం పూట అన్నీ పైకి తెచ్చేసి పైన వేస్తాను. పుదీనా, కొత్తిమీర పెంచుకోవడం చాలా ఈజీ అండి. అది కూడా నేను ఒక వీడియో షూట్ చేస్తాను. ఇదైతే నేను మార్కెట్లో తెచ్చిన పుదీనానే వేశానండి, చాలా బాగా వచ్చింది. నేను కట్ చేస్తున్న ఈ ఆకుకూర అయితే పాయలాకు అంటామండి మా సైడు. ఇది పప్పులో వేసుకుంటాము. పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆకుకూర ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. దీన్ని మేము కొండగెంటాకు అంటాము. ఇది కొండల్ని కూడా పిండి చేస్తుందంట, అంటే మన కడుపులో ఉన్న రాళ్ళని కూడా ఇది కరిగిస్తుందంట, అందుకని దీనికి ఆ పేరు వచ్చింది. ఇది పప్పులో వేసుకోవచ్చు, అలాగే ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇవాళ మేము కోసిన కూరగాయలు అయితే ఇవేనండి. అలాగే చెట్ల మొదట్లలో గడ్డి పీకటానికి నేను ఇక్కడ కిచెన్లో మనం గిన్నెలు పట్టుకోవటానికి టూల్ వాడతాం కదా, అదొకటి తీసుకున్నాను. దీంతోనే నేను చెట్ల మొదట్లలో ఉండే గడ్డి అంతా కూడా తీసేస్తాను అనమాట. మనకు చాలా ఈజీగా వస్తుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కనుక చేస్తే. ఇక్కడ చూసారా, కుళ్ళిపోయిన పోమోగ్రానైట్ వేస్తే మొక్కలు వచ్చేసాయి, చాలా వచ్చాయి. మంత్లీ ఒక్కసారైనా సరే ఇలా చెట్ల మొదట్లలో తవ్వుతూ ఉండాలండి, గడ్డంతా లేకుండా ఉంటుంది. అలాగే పై మట్టి కిందికి, కింది మట్టి పైకి వెళ్ళి మనకి చెట్లు అనేవి బాగా పెరుగుతాయి. ఈ మధ్యన చిన్న దొండతీగ వేశానండి, ఇప్పుడిప్పుడే పాకుతుంది. దీనికైతే చిన్న పందిరిలాగా ఇలా తీగలతో కట్టేసాము. తర్వాత చూడాలి, మళ్ళీ పెద్ద పందిరిలాగా వేయాలన్నమాట. ఇంకా కొన్ని మొక్కలు కూడా పెట్టాలనుకుంటున్నాను, తర్వాత వీలైతే నిదానంగా పెడతాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.